అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పండగకి ఇంటికి వెళ్ళేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. ఈ టైంలో ట్రైన్స్లో చాలా మంది ట్రావెల్ చేస్తుంటారు, మరి ముఖ్యంగా నైట్ టైం. సో దొంగతనాలు కావచ్చు, లేకపోతే దాంతోపాటు చిన్న చిన్న రాబరీస్ కావచ్చు, ఇంకా ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఎటువంటి ప్రికాషన్స్ పాటించాలి, ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, మనం భద్రంగా ఉండంటే పోలీసులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పదండి, ట్రైన్లోకి వెళ్ళి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం సేఫ్గా వెళ్ళొచ్చు, దొంగతనాలు కావచ్చు లేకపోతే ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి. సో వారి మాటలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఆర్పీఎఫ్ పోలీసులు ఉన్నారు ఇక్కడ. రైట్, హలో, హాయ్ సార్. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అండి. ఎందుకంటే చాలా మంది ప్రయాణికులు ఇంటికి వెళ్తున్నారు, మరి ముఖ్యంగా ట్రైన్స్ మీద ట్రావెల్ చేస్తున్న సిచ్యువేషన్, దొంగతనాలు కావచ్చు లేకపోతే పిల్లల్ని కిడ్నాప్ చేసే అంశానికి సంబంధించి కూడా ఒకసారి చర్చ అయితే జరిగింది. సో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్ ఏంటంటే ఈ సంక్రాంతి రష్ వల్ల హెవీ ప్యాసింజర్స్ వస్తుంటారు. ఈ టైంలో ఏంటంటే మనకి ఎక్కువ దొంగతనాలు అవుతుంటాయి. అంటే ట్రైన్లలో ఎక్కేటప్పుడు హెవీ రష్ వల్ల మనం ట్రైన్ ఎక్కే ఆలోచనలోనే ఉంటాంలే, కానీ మన బ్యాగ్ ఎవరు తీసుకెళ్తున్నారు, లేదంటే మనం పాకెట్లో ఉన్న మొబైల్ ఎవరు దొంగతనం చేస్తున్నారు, మనం రిలేటివ్స్కి చూపించాలను, ఫంక్షన్లో ఎవరికో చూపించాలను. ట్రైన్లలో జర్నీ చేసేటప్పుడు వాల్యుబుల్ ఐటమ్స్ అనేది క్యారీ చేయకూడదు. అంటే గోల్డ్ ఐటమ్స్, మనీ, ఇవన్నీ ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది కాబట్టి ఆన్లైన్లో మనీ క్యారీ చేసుకోవచ్చు. పెద్ద విషయం ఈ గోల్డ్ ఇవి క్యారీ చేయడం వల్ల ఏమైందంటే దొంగతనాలు అవుతుంటాయి. అంటే మనకు తెలియదు, మనతో పాటే పక్కన ఏం చేస్తాడంటే దొంగతనం మనతో పాటే రిజర్వేషన్ చేయించుకుంటాడు. సేమ్ ఇప్పుడు మీ సీట్ ఉంది, మీ సీట్ ఆపోజిటే రిజర్వేషన్ చేయించేసుకుంటాడు. మీరు ఎప్పుడైతే స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతారో ఆ టైంలో మీ బ్యాగుల్లో ఉన్న ఏమన్నా గోల్డ్ ఆర్నమెంట్స్, వాల్యుబుల్స్, మనీ ఐటమ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు దొంగతనం చేస్తారు. సపోజ్ ఇప్పుడు వీళ్ళు మనం ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? వాళ్ళకి అవేర్నెస్ చెప్పే ప్రయత్నంలో ఏం చెప్తారు? ఓకే, షూర్ అండి. కన్నేసి ఉంచాలి. ఇది మన ఇల్లు అన్నట్టు మీరు బిహేవ్ చేయొద్దు. ఇంట్లో ఏం చేస్తాం, ఏ వస్తువు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాం అనమాట. ఇప్పుడు ఈ ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు మీ వస్తువులు మీకు ఐడియా ఉండాలి. అంటే మీ బ్యాగ్ ఎక్కడ పెట్టుకున్నారు, దాంట్లో గోల్డ్ ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏంది అని. ఇన్కేస్ స్లీపర్ కోచ్లో ట్రావెల్ చేశారనుకో, ఇటు సైడ్ విండో సైడ్ పడుకోకూడదు అనమాట. మనం పడుకునేటప్పుడు ఇటు ఆపోజిట్ సైడ్ పడుకోవాలి. ఏసీ కోచ్ కాబట్టి దీంట్లో ఇష్యూ ఉండదు. మనకి ఇన్ కేసు ఇది స్లీపర్ కోచ్ అనుకో, ఇక్కడ ఏంటంటే విండో ఉంటుంది, హాఫ్ విండో ఉంటుంది. నైట్ టైంలో ఏం చేస్తారంటే గాలి రావాలనే ఉద్దేశంతో ఓపెన్ చేసుకొని ఇటు సైడ్ పడుకుంటారు. మాక్సిమం ఉమెన్ అనమాట, ఉమెన్ ప్యాసింజర్స్. ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ పడుకున్నప్పుడు మన ఇండియన్స్కి మాక్సిమం చాలా మందికి పిల్లో ఆడే అలవాటు ఉంటుంది, పిల్లో పెట్టేసుకుంటారు. వాడు బయట దొంగ ఏంది ఆ విండోకి కరెక్ట్గా ఉంటుంది అనమాట వాడికి ఫేస్. పడుకున్నప్పుడు ఏంటంటే మాక్సిమం మన లేడీస్, ఉమెన్ మెల్లోనే ఎక్కువ గోల్డ్ ఐటమ్స్ వేర్ చేస్తాము. వాళ్ళు ఎప్పుడైతే పడుకుంటారో ట్రైన్ స్లో అయినప్పుడు ఏంటంటే విండోలో నుంచి హ్యాండ్ పెట్టేసి దొంగతనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. లేదు, కొన్ని సందర్భాల్లో ఏంటంటే చైన్ లాగుతుంది అనమాట, దాన్ని లాగేస్తూ ఉంటారండి, లాగేస్తూ ఉంటారు అనమాట. అప్పటిదాకా ఏంటంటే మన బ్యాక్ సైడ్ మనల్ని వాచ్ చేస్తుంటారు, మనకు తెలియదు అతను దొంగ లేకపోతే ప్యాసింజర్ అని. ఇప్పుడు మనం ఏం చేస్తాం, నార్మల్గా పడుకుంటాం. మనం అయితే ఎప్పుడైతే స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోయాం అనుకో, మనం వాచ్ చేస్తున్నాం, అతను ఏం చేస్తాడంటే చైన్ లాగేస్తాడు. ఇక్కడ మాక్సిమం ఈ విండో డోర్స్ దగ్గర ఎప్పుడైతే మీరు పడుకుంటారో మీ సీట్ వస్తుందో, డోర్స్ మాక్సిమం క్లోజ్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. అంటే ఈ డోర్ దగ్గర ఉన్న వాళ్ళు కోచ్ డోర్స్ క్లోజ్ ఉన్నాయా లేదంటే ఎవరైనా మనల్ని వాచ్ చేస్తున్నారా లేదా చుట్టుపక్కల అనేది చూసుకోవాలి. సస్పెక్టెడ్ పర్సన్స్, ఇన్ కేసు అలాంటి సస్పెక్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే, ఇప్పుడు సంక్రాంతి రష్ కాబట్టి మనం ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు నార్మల్ టైం అయితే రష్ అంతా ఉండదు, పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఈ టైంలో ఏంటంటే మనకి దొంగతనాలు, ప్యాసింజర్ దొంగతనాలు కూడా జరుగుతాయి. అలా జరగకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఒకసారి మీరు ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు మీ వాల్యుబుల్ థింగ్స్ ఏదైతే ఉంటాయో అవి మ్యాక్సిమం మీతో పాటు క్యారీ చేయకూడదు. మ్యాక్సిమం ఇళ్లలోనే పెట్టుకోవాలి, ఇంట్లోనే ఇన్ కేస్ క్యారీ చేసినట్లయితే వాటి మీద ఒక కన్నేసి ఉంచాలన్నమాట మీరు. నెక్స్ట్ ఇంకోటి సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి ట్రైన్లలో ప్యాసింజర్స్ కాకుండా సస్పెక్టెడ్ పర్సన్స్ కూడా ఉంటారనమాట. మీ ఈ ట్రైన్లలో ట్రావెల్ చేసేటప్పుడు ఇన్ కేసు ఏమైనా పర్సన్ సస్పెక్టెడ్ అనిపిస్తే కోచ్ టీటీ కానీ లేకపోతే మా ఆర్పీఎఫ్ సిబ్బంది కూడా నైట్ టైంలో ఇక్కడ ఎస్కాటింగ్ చేస్తారు, వాళ్ళకి చెప్పుకోవచ్చు. లేదు, ఇన్ కేసు మీరు ట్రైన్ వచ్చింది హడావుడిగా మీరు ఏమైనా లగేజ్ వదిలిపెట్టి ఎక్కారనుకో, ఆ టైంలో ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఆ బ్యాగ్ మిస్ అయిన బ్యాగ్ ఎట్లా రెస్క్యూ చేసుకోవాలి అనే ఆలోచన ఉందనుకో, అప్పుడు 139 రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139 ఉంటుంది. ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తే మా ఆర్పీఎఫ్ సిబ్బంది అటెండ్ అవుతారు. మీకు ఎక్కడ కంప్లైంట్ చేయాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలి
అని మా వాళ్ళు హెల్ప్ చేస్తారు. మిడిల్ బర్త్ అనేది చాలా ఈజీగా ఉంటుంది దొంగలకి అనేది మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ప్యాసింజర్స్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? మ్యాక్సిమం ప్యాసింజర్ వ్యూ ఏముంటుందంటే మనం పడుకునేటప్పుడు విండో పక్కన పడుకోవాలి, అవును. హెడ్ విండో సైడ్ పెట్టి పడుకోవాలి. అట్లా పడుకుంటే ఏంటంటే గాలి బాగా అవుతుంది, వెంటిలేషన్ బాగుంటుంది, బయట ఉండే వ్యూ చూసుకోవచ్చు అని చెప్పేసి ఏం చేస్తారంటే స్లీపర్ ఏసీ కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఏసీలో కూడా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఈ డోర్ పక్కన ఎప్పుడైతే బెర్త్ వస్తుందో ఈ డోర్స్ పక్కన బెర్త్ వచ్చినప్పుడు ఆ డోర్స్ లాక్లో ఉన్నాయా లేదో చూసుకోవాలి. అంటే కోచ్ డోర్స్ అవి లాక్లో ఉన్నాయా లేదో చూసుకోవాలి. ఇన్ కేసు లాక్లో లేకపోతే కోచ్ టీటీకి చెప్తే వాళ్ళని వేస్తారు, లేకపోతే మన ఆర్పిఎఫ్ సిబ్బంది ఎస్కాటింగ్ కూడా చేస్తారు, వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు క్లోజ్ చేపిస్తారు. లేదు అంటే మీరు క్లోజ్ చేసుకొని వచ్చి పడుకోవాలి. లేదు మనం డోర్స్ ఓపెన్లో ఉండి పడుకోవటం వల్ల ఏం జరిగిద్దంటే మిమ్మల్ని ఎవరైతే అబ్జర్వ్ చేస్తుంటారో లేకపోతే ఎవరైనా దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ ఉంటారో అతను ఏం చేస్తారంటే ఆ సస్పెక్టెడ్ పర్సన్ మీరు ఎప్పుడైతే పడుకుంటారో ఆ టైంలో ఏం చేస్తారంటే పక్కన చైన్ ఉంటుంది అన్నమాట. ఆ చైన్ లాగేస్తాడు. చైన్ లాగేస్తే ట్రైన్ స్లో అవుతుంటుంది కదా, ఆ టైంలో మీ దగ్గర మెల్లో ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ అవి తీసుకొని దిగేస్తాడు రన్నింగ్ ట్రైన్ నుంచి. లేదు డోర్ ఓపెన్లో ఉండటం వల్ల ఏం చేస్తారంటే బయట నుంచి అంటే దీంట్లో రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు కాకుండా సస్పెక్టెడ్ పర్సన్స్ రన్నింగ్ ట్రైన్లో నుంచి ఎక్కేస్తారు. స్లో అయినప్పుడు ఎక్కేసి మీ మెల్లో గోల్డ్ ఐటమ్స్ కానీ లేకపోతే బ్యాగ్స్ ఏమన్నా ఉంటే ఏం చేస్తారంటే అవి దొంగతనం చేసుకొని దిగుతారు. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయాలంటే డోర్ పక్కన బెర్త్ వచ్చినప్పుడు ఆ డోర్స్ క్లోజ్లో ఉన్నాయా లేవో చూసుకోవాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఇన్ కేస్ స్లీపర్ కోచ్లో ట్రావెల్ చేసేటప్పుడు మీరు హెడ్ అటు సైడ్ పెట్టి పడుకోవద్దు. ఎప్పుడైనా ఈ కోచెస్ విండోస్ దగ్గర హెడ్ అటు సైడ్ పెట్టి పడుకోవద్దు అనమాట. ఆ హెడ్ ఇటు సైడ్ పెట్టి పడుకోవాలి. నెక్స్ట్ అవి డోర్స్ ఉంటాయి కదా విండో డోర్స్, అవి కూడా క్లోజ్ చేసుకొని పడుకోవాలి. విండోస్ ఓపెన్ చేసుకొని పడుకోవటం వల్ల ఏమైందంటే బయట ఇన్ కేసు ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేటప్పుడు బయట ఉండే దొంగ ఏం చేస్తారంటే మీ మెల్లో ఉన్న ఆర్నమెంట్స్ ఏమైనా ఉంటే స్నాచ్ చేసుకొని రన్నింగ్ చేసి వెళ్ళిపోతారు. సో ఇటువైపు తలపెట్టి పడుకున్నా కూడా అంటే డోర్ కి దగ్గర కాబట్టి దొంగతనానికి ఈజీగా ఉంటుంది కదా ఇక్కడ కూడా. సో ఇక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దగ్గరకి ఈ రెండు లైన్స్ కి సంబంధించి ఇష్యూ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. అవును, ఇటు సైడ్ పడుకున్నప్పుడు ఏం చేయాలంటే మనకి కోచ్ డోర్ క్లోజ్ లో ఉందా లేదా చూసుకోవాలి. కోచ్ డోర్ క్లోజ్ లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ సస్పెక్టెడ్ పర్సన్స్ అంటే ఎవరి సీట్ వాళ్ళకి ఎలా టైం ఉంటుంది కాబట్టి వీళ్ళు కాకుండా ఏమైనా ట్రైన్లో మూవ్ అవుతున్నారా సస్పెక్టెడ్ పర్సన్స్ ఏమన్నా ఒకసారి చెక్ చేసుకుంటే మనకి క్లియర్గా ఉంటుంది అనమాట. అదొకటి ఇష్యూ. నెక్స్ట్ ఇంకోటి మనకు తెలియని ప్యాసింజర్స్ ఎవరైనా ఇప్పుడు మీతో పాటే రిజర్వేషన్ చేసుకుంటాడు. ఇప్పుడు ఆ పర్సన్ ఉన్నాడు నార్మల్గా ఏం చేస్తాడంటే మీకు హెల్ప్ చేస్తున్నట్టు ఫస్ట్ మీతో పాటు మాట కలుపుతాడు అనమాట. మాట కలుపుకున్న తర్వాత అతను టీ ఆఫర్ చేసినా వాటర్ ఆఫర్ చేసినా కూడా అతని దగ్గర తీసుకోకూడదు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఒకవేళ రన్నింగ్ ట్రైన్ లో కానీ ఎవరైనా లాక్కొని వెళ్ళిపోవడం స్నాచింగ్ కానీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ డోర్ వేసుకోండి. మళ్ళీ మీరు డోర్ కి దగ్గరలో ఉన్నారు కాబట్టి మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీ కొంగు ఉంది కదా కొంగుతోటి కప్పుకొని మీరు ట్రావెల్ చేస్తూ ఉండండి. మీకు ఏమైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే దేని గురించి అయినా 139 కి కంప్లైంట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ స్టేషన్ లో మా ఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చి మీ ఏ కేసు అయినా అటెండ్ చేస్తారు, మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. విండో సైడ్ కూర్చున్నప్పుడు కొద్దిగా మీ మెల్లో ఆర్నమెంట్స్ ఏమైనా ఉంటే కవర్ చేసుకొని కూర్చోవాలి. లేదంటే బయట నుంచి వచ్చే దొంగ ఏం చేస్తారంటే మీ మెల్లో ఏమైనా ఉంటే ఇట్లా గుంజుకొని వెళ్ళిపోతుంది, ఆ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా ఇవి క్లోజ్ చేసుకొని కూర్చుంటే మీకు సేఫ్టీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, నైట్ పడుకునేటప్పుడు కూడా మీ హెడ్ ఇటు సైడ్ పెట్టి పడుకోవద్దు, దీనికి ఆపోజిట్ సైడ్ పెట్టి పడుకోవాలి. ఓకే, మీ హెడ్ అనేది అటు సైడ్ పెట్టి పడుకోవటం వల్ల ఏమవుతుందంటే ఎవరైనా దొంగతనం చేయడానికి ట్రై చేసినా కూడా వాడికి ఈ పాసిబిలిటీ ఉండదు. మీ హెడ్ ఇటు సైడ్ పెట్టి పడుకోవటం వల్ల ఏమైందంటే చైన్ ఇట్లా హ్యాండ్ దీంట్లో పెట్టేసి మీ మెల్ల ఉన్న చైన్ కానీ లేకపోతే ఏదో ఒకటి మీ మొబైల్ కానీ మీ మొబైల్ చూస్తుంటారు. నార్మల్ ఇక్కడ కూర్చొని మొబైల్ చూడండి అమ్మా ఒకసారి. నార్మల్ మొబైల్ ఎట్లా చూస్తుంటారు, ఇట్లా చూస్తుంటారు కదా. మొబైల్ చూసే టైంలో ఏం చేస్తారంటే ఈ ట్రైన్ స్లోగా వెళ్తుంటారు ప్లాట్ఫామ్ నుంచి ఇట్లా మొబైల్ తీసేసుకొని వెళ్ళిపోతారు. ఆటోమేటిక్గా మొబైల్ దొంగతనం అవుతుంది. అందుకే మ్యాక్సిమం ఇది వాడేటప్పుడు దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. దీన్ని క్లోజ్ చేసుకోవటం వల్ల మనకి విండో ఏది కూడా వస్తుంది, పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. కాబట్టి ఇటు సైడ్ కూర్చునేటప్పుడు దీన్ని క్లోజ్ చేసుకొని కూర్చోవాలి. పడుకునేటప్పుడు కూడా మనం హెడ్ అనేది అటు సైడ్ పెట్టి పడుకోవటం వల్ల ఏమవుతాయంటే మ్యాక్సిమం ఈ చైన్ స్నాచింగ్స్ మెల్ల ఉన్న గోల్డ్ దొంగతనాలు అనేది తగ్గిపోతుంది. ఇన్కేస్ లేదు ఏమైనా ఇష్యూ అయిందనుకో మీరు రైల్వే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 139 రైల్వే టోల్ ఫ్రీ నెంబర్ 139 కంప్లైంట్ చేశారనుకో మా ఆర్పిఎఫ్ సిబ్బంది వాళ్ళు అటెండ్ అయ్యి మీకు అసిస్ట్ చేస్తారు. లేదు ట్రైన్ ఎక్కేటప్పుడు మీరు బ్యాగ్ ఏమైనా మర్చిపోయి ట్రైన్ ఎక్కుతుంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్పాలి, లేదు ఎక్కడ కంప్లైంట్ చేయాలంటే రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139 ఉంటుంది. ఆ 139 కంప్లైంట్ చేస్తే మా ఆర్పిఎఫ్ సిబ్బంది వాళ్ళు నెక్స్ట్ స్టేషన్ అటెండ్ అవుతారు.
అటెండ్ అయ్యి మీకు కావాల్సిన ఏమైతే హెల్ప్ అయితే ఉందో ఆ హెల్ప్ చేస్తారు. సాధారణంగా ఆ, వెంకటరెడ్డి గారు ఇక్కడ అంటే ఇలా ఎక్కుతారు, సారీ, సో ఇలా ఎక్కిన సందర్భంలో జనరల్ కోచ్కి సంబంధించి ఇక్కడ కూడా తోపులాట జరుగుతుంటుంది, లేకపోతే ఇక్కడ దొంగతనాలు జరుగుతుంటాయి. సపోజ్ నేను ఇలా ఎక్కుతున్నాను, ఎలా జరగచ్చు, ఎలా జరిగే అవకాశం ఉంటుంది? సో నేను ఒక ప్యాసింజర్ని ఇలా వెళుతున్నాను, ఎలా జరిగే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనం ప్యాసింజర్స్ ఏం చేస్తారంటే మాక్సిమం వాళ్ళు సీట్, ఒకసారి నేనే ప్యాసింజర్ అనుకోండి, ఒకసారి నాతో చూపించండి. ఇప్పుడు మనం ప్యాసింజర్స్ ఎక్కేటప్పుడు ఏం చేస్తామంటే మనకి లోపల సీట్ ఉందా లేదా అని ఆ ఉద్దేశంతో ఉంటది. మెల్ల ఏం చేస్తాం మాక్సిమం Hmm. ఈ చేతిలో ఈ బ్యాగ్స్ పట్టుకుంటాం. Hmm. ఈ బ్యాగ్స్ ఇట్లా పట్టుకొని ఎక్కడానికి ట్రై చేస్తుంటాం లోపల సీట్ ఉందా లేదా. మన కాన్సన్ట్రేషన్ మొత్తం సీట్ మీద ఉంటుంది. బ్యాక్ నుంచి ఏం చేస్తారంటే ప్యాసింజర్ లా బిహేవ్ చేస్తూ ఇట్లాంటి ఒకసారి సపోజ్ నేనే ప్యాసింజర్ ఇలా పట్టుకొని ఎక్కుతున్నాను అనుకుందాం. ఇది పట్టుకొని బ్యాగ్ ఓకే, ఈ బ్యాగ్ పట్టుకొని తను ఎక్కడానికి ట్రై చేస్తుంటాడు. బ్యాక్ నుంచి ఏం చేస్తాడంటే ఇతనికి అవసరం లేకుండా ఇతను యాక్చువల్లీ దొంగ, నేనే అనుకో దొంగ, ఇతను ప్యాసింజర్ ఏం చేస్తాడంటే ఇట్లా పుష్ చేస్తుంటాడు. ఇట్లా పుష్ చేసే టైంలో వీడి కాన్సన్ట్రేషన్ మొత్తం నా మీద పెడుతుంటాడు. ప్యాసింజర్ వీడియో ప్యాసింజర్ నా మీద కాన్సన్ట్రేషన్. ఆ టైంలో ఏం చేస్తాడంటే ఇతను పాకెట్ లో ఉన్న మొబైల్ ఉంటది, చిన్న ఇట్లా తీసేసుకుంటా వెళ్ళిపోతుంది. ఇప్పుడు తను అక్కడికి వెళ్ళి సీట్ దొరికిందా లేదా అనేది చూసుకుంటాడు. సీట్ దొరికిన తర్వాత ఎక్కువ కూర్చున్న ట్రైన్ స్టార్ట్ అయితే ఈ లోపు చూసుకుంటే మొబైల్ ఉండదు. అందుకే మీరు ట్రైన్ ఎక్కేటప్పుడు మిమ్మల్ని ఎవరు పుష్ చేస్తున్నారు లేదా మీ చుట్టుపక్కల ఎవరైతే సస్పెక్టెడ్ ఫెలోస్ ఉన్నారో వాళ్ళని చూసుకొని ఎక్కాలన్నమాట. తర్వాత కొంతమంది మనం ట్రైన్ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఇలా కూర్చుంటారు, ఇలా కూర్చొని వెళ్తున్న సందర్భాలు జనరల్లో చాలా చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వాళ్ళకి సంబంధించి కూడా యాక్చువల్లీ ఇది ఇలా ఇక్కడ కూర్చోవడం కరెక్ట్ కాదనేది నాకు తెలిసినది. నిజమేనా? ఇటువంటి సందర్భాల్లో ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి? అట్ ద సేమ్ టైం ఇటువంటి చోట థెఫ్ట్ జరగడానికి లేదా స్టోలెన్ రాబరీ జరగడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది? ట్రైన్ లో ప్యాసింజర్స్ లోపల సీట్ ఉన్నా కూడా సీట్ లో కూర్చోదన్నమాట. వాళ్ళు మాక్సిమం మాకు గాలి తగలాలి లేదా ప్లాట్ఫామ్ బయట ఉన్న ప్రదేశం చూడాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే వాళ్ళు ఇక్కడ ఈ స్టెప్స్ మీద కూర్చుంటారు. యాక్చువల్లీ మనకి స్టెప్స్ మీద కూర్చొని ట్రావెల్ చేయడం అనేది అది నేరం అనమాట. సో ఇప్పుడు ఇలా మూవ్ ఆన్ అవుతున్న సందర్భం సపోజ్ ఇలా ఉంది, ఇలా మూవ్ ఆన్ అవుతున్న టైంలో ఇలా ఓకే కూర్చోకూడదు, ఇలా రన్నింగ్ లో కూర్చుంటే తప్పు. అట్లా కూర్చొని ట్రావెల్ చేయడం అనేది రైల్వే యాక్ట్ ప్రకారం తప్పు అనమాట. ఇన్ కేసు అలా కూర్చొని ట్రావెల్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మొబైల్ చూసేటప్పుడు ఇతను బయట నుంచి ఏం చేస్తారంటే ఒక కర్ర తీసుకొని ఏం చేస్తారంటే మొబైల్ చూస్తుంటారు కదా, ఈ హ్యాండ్ మీద ఇట్లా కొడతారు అనమాట. స్టిక్ హీటింగ్ అంటారు. ఇట్లా కొట్టడం వల్ల ఆటోమేటిక్ మొబైల్ కింద పడిపోద్ది. ఈ ట్రైన్ రన్నింగ్ లో అతను వెళ్ళిపోతుంది, ఈ మొబైల్ తీసుకొని దొంగ ఒక్క సైడ్ వచ్చే ప్రయత్నించేద్దాం. సో ఇలా ట్రైన్ వెళ్తున్న సందర్భంలో అంతే కదా, ఇలా ట్రైన్ వెళ్తున్నప్పుడు కింద పడిపోతుంది ఫోన్, వాడు పట్టుకెళ్తాడు. ప్యాసింజర్ ఏమైనా దాంట్లో వెళ్ళిపోతాడు, మొబైల్ కింద పడిపోద్ది, ఈ మొబైల్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ మొబైల్ దొంగతనాలు కూడా జరుగుతాయి అనమాట. వీటిని అరికట్టడానికి మనం ఏం చేయాలంటే ఆ డోర్స్ క్లోజ్ చేసుకొని లోపలికి వెళ్ళి సీట్లోనే కూర్చొని ట్రావెల్ చేయాలి. నెక్స్ట్ విండో పక్కన కూర్చునేటప్పుడు కూడా మొబైల్ చూస్తూ ట్రావెల్ చేయకూడదు. మొబైల్ చూస్తూ ట్రావెల్ చేయడం వల్ల కూడా విండోలో నుంచి హ్యాండ్ పెట్టేసి తీసుకొని వెళ్ళిపోతారు. వీటిని అవాయిడ్ చేసుకుంటే మనం ట్రైన్లలో ఈ మొబైల్ దొంగతనాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.